అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తాజాగా ఏపీ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అటు కూటమి ప్రభుత్వానికి ఇటు వైసీపీకి మధ్య మెడికల్ కాలేజీ వ్యవహారంలో పీపీపీ అనే విధానంపై అయితే ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచిందనమాట. అసలు ఏంటండి ఇది? ఇక్కడ ఏంటంటే అసలు మెడికల్ కాలేజీల గురించి వైసీపీ అనేది పూర్తిగా విష ప్రచారం చేస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీపీ అంటే వైసీపీ వాళ్ళకి తెలుసా? పీపీపీ మోడల్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం ఏ గైడ్ లైన్స్తో ఇచ్చిందో తెలుసా? వీళ్ళు ఏమంటున్నారు? ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అంటున్నారు. ప్రైవేట్ పరం ఎవరికి చేస్తున్నారు? నువ్వు చెప్పగలుగుతావా? రుజువు చేయగలుగుతారా? రుజువు చేసే దమ్ము ఈ వైసీపీ వాళ్ళకి లేదు. వీళ్ళు ఏంటంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తే అది నిజమని జనాల్లో నమ్మించచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ విధమైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో పబ్లిక్ అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వట్లేదు అంటారా? ఇప్పుడు పీపీపీ మోడల్ అంటే దాంట్లో ఏమని క్లారిటీగా మెన్షన్ చేశారు. ఎవరైతే మనం ఇచ్చిన జీవోలో ఎవరైతే ట్రస్టులు, అదేవిధంగా సెక్షన్ 8 కింద, సెక్షన్ 8 అంటే లాభార్జన లేని కంపెనీలు, సెక్షన్ 8 కింద ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేత కాకుండా గాలి కొదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు 8,000 కోట్లు అవసరమైతే లేకుండా ఈరోజు ఒక ఫండ్ తీసుకొని వచ్చి వీటి ద్వారా ప్రభుత్వమే వీటిని నడిపిస్తుంది. వీటిని తీసుకొని ఈ విధంగా చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీగా చెప్తున్నాను, ప్రైవేటు పరం చేయటం లేదు. ఇది ప్రభుత్వమే పీపీపీ మోడల్లో చేస్తుంది. పీపీపీ అంటే వైసీపీ వాళ్ళకి ఫుల్ ఫామ్ తెలియకపోతే తెలుసుకోండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చేస్తున్నారు. ఈరోజు మన నేషనల్ హైవేస్ గతంలో పీపీపీ మోడల్లో చేశారు. పీపీపీ మోడల్లో చేస్తుంటారు. ఇప్పుడు పీపీపీ మోడల్లో చేస్తూ ఉంటే నేషనల్ హైవేస్ ప్రైవేట్ వాళ్ళవి అయిపోతాయా? ప్రభుత్వానికి అవుతాయా? ప్రైవేట్ అవుతాయా? దీంట్లో కన్స్ట్రక్షన్ లో భాగంగా వాళ్ళకి ఇస్తున్నారు కదా, మరి దాంట్లో ఏమైనా లాభ నష్టాలు ఉన్నా కూడా వాళ్ళే తీసుకునేది. ఎస్, అంటే లాభ నష్టాలు అనద్దండి. ఇప్పుడు మీరు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఏంటంటే, ఇది ఒక ట్రస్ట్ అనేది ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. దాంట్లో వచ్చేది ఇప్పుడు మనకు ఒక ఫండ్ అనేది ఏదైతే ఉందో మీకు క్లారిటీగా చెప్తాను. 17 మెడికల్ కాలేజీలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి, 5 కూడా కట్ల మెడికల్ వీలైన తొందరగా అడ్మిషన్లు కంప్లీట్ చేయాలని కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుంది. అందుకంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా దీన్ని నిర్మించాలని ఒక ప్లానింగ్ చేశారు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎందుకు తీసుకొని వస్తున్నారంటే, ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం అనేది అనేక రాష్ట్రాలకి మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేయడం జరిగింది. అనేక రాష్ట్రాలకి మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినప్పుడు మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ ఒక 38, అదేవిధంగా మన పక్కన తమిళనాడు ఒక 27 దాకా, అదేవిధంగా మన ఆ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం ఒక 16 నుంచి 20 దాకా ఈ విధంగా కట్టాయి కూడా పూర్తి చేశాయి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 8,000 కోట్ల అవసరమైతే ఆ రోజు వీళ్ళు వైసీపీ వాళ్ళు కేవలం ఖర్చు చేసేదంతా 1,400 కోట్ల దాకా చేశారు. ఆ 1,400 కోట్లలో కూడా దాదాపుగా 975 కోట్ల వరకు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 475 కోట్లు నాబార్డ్ నుంచి రుణాలు తీసుకున్నారు. నాబార్డ్ నుంచి రుణాలు తీసుకొని చేశారు. ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజ్ ఏంటంటే, మనం మెడికల్ కాలేజ్ అంటే ఏదో 4 గోడలు కట్టేస్తే అయిపోదు. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ చేయాలి, ఎక్విప్మెంట్ బిల్ చేయాలి, దానికి లింక్గా ఒక మెడికల్ హాస్పిటల్ ఉండాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడం అనేది ఒక ప్రాసెస్లో భాగంగా జరుగుతుంది. కానీ పక్క రాష్ట్రాల్లో అంతా ఇవన్నీ పూర్తి చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏ పనులు మొదలు పెట్టకుండా జస్ట్ గోడ కట్టేసి వీళ్ళకేంటంటే అలవాటైంది 17 మెడికల్ కాలేజ్ కట్టేశాడని చెప్పాడు. కట్ల ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా వాళ్ళు పూర్తి చేయాలి పర్ఫెక్ట్గా. ఈవెన్ వాళ్ళు పూర్తి చేసాము, 800 మంది ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకుని చదువుకుంటారు. ఇప్పుడు 800 మంది చేశారు అడ్మిషన్లు అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కట్టుంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసి ఉంటే ఆయన ప్రమోట్ ఉంటాడా? ఎవరో కట్టిన దానికే వీళ్ళు ఓపెనింగ్ చేసి నేనే చేశానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నిజంగా కట్టునుంటే, నిజంగా అది పర్ఫెక్ట్గా పూర్తయినంటే అతను ఎలా ఉంటాడు మీరు చెప్పండి. ఈ రోజు ఏంటంటే, నేను చూశాను పెనుగొండ మెడికల్ కాలేజ్ చూశాను, ఆదోని మెడికల్ కాలేజ్ చూశాను, అదేవిధంగా మదనపల్లి మెడికల్ కాలేజ్ చూశాను, అదేవిధంగా పాలకొల్లు మెడికల్ కాలేజ్ చూశాను, అమలాపురం మెడికల్ కాలేజ్ చూశాను. ఇవన్నీ నేను చెప్తూ ఉన్నాను. ఈ మెడికల్ కాలేజీల దగ్గర ఎక్కడ కానీ బిల్డింగ్లన్నా కంప్లీట్ అయ్యాయి, కనీసం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్నా కంప్లీట్ అయిందా? చుట్టూ ఒక గోడ ఉంటుంది, ఆడేంటి కింద ఊరికే వేసుంటారు సిమెంట్తో, అలాంటి రాళ్ళు కనిపిస్తున్నాయి కాబట్టి కట్ల. ఈ రోజు వీళ్ళు కట్టారని చెప్తారు, ఎలా నమ్మాలి జనాలు? ఈరోజు ఆయన చెప్పుకునే 5 కాలేజీల్లో కూడా 2 తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చినటివే, గుర్తుపెట్టుకోండి అప్రూవల్స్. మళ్ళీ వీళ్ళు ఈరోజు అంటున్నారు పీపీపీ అని. పీపీపీ మోడల్ గురించి మీకు తెలియనప్పుడు తెలుసుకోండి. మళ్ళీ ఇంకొకటి,
ఈరోజు ప్రభుత్వం కూడా ఎలాంటి కంపెనీలకు ఇస్తుంది, ట్రస్ట్లకు కానీ వీటికి కానీ, అది ప్రైవేట్ పరం చేయడం కాదు. అవుట్ ద్వారా ఏంటంటే వైబిలిటీ ఫండింగ్ ద్వారా కొంచెం ముందుగా కంప్లీట్ చేసి అవుట్ని మనం అందుబాటులోకి తీసుకొని రావడం కోసం చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం చేయలేని పనేనా? ప్రభుత్వం ఇక్కడ పీపీపీ అంటే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అవుతుంది, ప్రైవేట్ భాగస్వామ్యం అవుతుంది. ఇది అంటే ప్రైవేట్కి పూర్తిగా ఇచ్చేలా గుర్తుపెట్టుకోండి. ప్రైవేటీకరణ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ప్రైవేటీకరణలో జగన్మోహన్ రెడ్డి చేసుకుంటాడు. గతంలో ఆస్తులన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఏ విధంగా అప్పచెప్పాడో తన కంపెనీలు భారతీయ సిమెంట్ల కోసం, అదేవిధంగా తన సండూర్ పవర్స్ కోసం, తన వాళ్ళకి సంబంధించిన బినామీల కోసం ప్రైవేటీకరణలు చేసుకున్నట్టు ఉన్నాయి. ఆ రోజు అవుట్ గురించి మాట్లాడాల్సి వస్తే అదొక పెద్ద సబ్జెక్టు. ప్రైవేటీకరణ అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసింది, కూటమి ప్రభుత్వానికి తెలిసింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక్కడ క్లారిటీగా ఉంది, పబ్లిక్ ప్రైవేట్ ఒక పార్ట్నర్షిప్తో కలిసి చేస్తాయని చెప్పి. అలా చేస్తాయని చెప్పినప్పుడు నువ్వు ప్రైవేట్ అని ఎలా చెప్తావు? నువ్వు మిస్లీడ్ చేస్తున్నట్టు కదా, సమాజాన్ని నువ్వు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నట్టు కదా. ఇలాంటి చేసే వాళ్ళని ఏం తీసుకొని కొట్టాలి చెప్పండి మీరు. ఇది క్లారిటీగా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ క్లారిటీగా పీపీపీ మోడల్లో కూడా ఎలాంటి అవుట్కి ఇస్తూ ఉన్నారు, ట్రస్ట్లు. అదేవిధంగా సెక్షన్ 8 కింద ఏంటంటే లాభార్జన లేని, లాభాలు ఆశించని, సమాజ సేవ చేయాలి అనుకునే అలాంటి కంపెనీస్కి మాత్రమే ఈ రోజు ఇచ్చి మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో పూర్తి చేస్తారు తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే 10 మెడికల్ కాలేజీలు అనుకున్నారో 2 ఫేసెస్లో అనుకోని ప్రాపర్గా చేసి చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 17 అని లాస్ట్కి ఏది లేకుండా చేశాడు. కానీ కూటమి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2019లో మేము గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మేము కనీసం అడిగాము, నోరు తెరిచి కేంద్ర ప్రభుత్వానికి 17 కావాలని మేము అడిగాం, తీసుకొచ్చాము. బట్ కానీ అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ హయాంలో ఇంతవరకు ఏమీ తీసుకురాలేదు. ఎందుకు 3 టర్మ్లు సీఎంగా చేసి కూడా ఆయన ఎందుకు ఇటువంటి ప్రపోజల్ పెట్టలేదు, ఎందుకు తీసుకురాలేకపోయారని చెప్పని అడుగుతున్నారు. ఒకటి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? మీరు ఒకటి ఫస్ట్ మెడికల్ యూనివర్సిటీ ఈ తెలుగు రాష్ట్రాల్లో తీసుకొని వచ్చింది ఏం పార్టీ? తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు హెల్త్ యూనివర్సిటీ అన్ని కాలేజీలని ఒక దగ్గరికి తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 27 మెడికల్ కాలేజీలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కలిపి తీసుకొని వచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, 27 మెడికల్ కాలేజీలు విత్ డేటాతో చెప్తాం మేము. 27 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. నువ్వు ఈరోజు మెడికల్ కాలేజీలు లేదని చెప్తూ ఉన్నావు. 20 ఇంజనీరింగ్ కాలేజీలు అయితే 100ల్లో తీసుకొని వచ్చారు, వేలల్లో తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీలు దాదాపు 27 కాలేజీలు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది. వివిధ దాంతో లింక్ చేసి చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఫేక్ అని దీనికంటే ఏంటి, వీళ్ళు ఈరోజు గోడలు కూడా కట్టకుండా మేము కట్టేశామని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 27 మెడికల్ కాలేజీలు కట్టారు. ఈరోజు దానికి గర్వంగా చెప్పుకోగలుగుతాం మేము. ఇప్పుడు నిజంగా ప్రభుత్వం ఈ కూటమి గవర్నమెంట్ వైఫల్యం అని కూడా అనుకోవచ్చు అండి. అంటే వైసీపీ లాంటి ఆరోపణలు చేస్తున్నా కూడా వాటిని అదే రీతిలో తిరిగి తిప్పికొట్టలేకపోవడం అనేది. మీరు తిప్పికొట్టలేదు అని అనడం తప్పు. ఈరోజు మేమంతా వచ్చి చెప్తూ ఉన్నాం, జనాలకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్. ఒక ఏంటంటే అబద్ధం అనేది జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది, నిజం అనేది తేలడానికి కొంచెం సమయం పడుతుంది. ఈరోజు వీళ్ళు చెప్పే ఫేక్లన్నీ జనాల ముందు కళ్ళకు కట్టినట్టు వీడియోల రూపంలో మేము చేసి చూపిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కటి చేసి చూపిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్, జగన్ ఇదేనా మెడికల్ కాలేజ్ అని చెప్పి చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం, ప్రజల ముందు పెడుతూ ఉన్నాం. ఈరోజు జనాల ముందు నవ్వుల పాలైంది ఎవరు? వైసీపీ కాదా? ఖచ్చితంగా ఇప్పుడు తిప్పి కొట్టలేదనేది మీరు తప్పు మాట. మేము తిప్పి కొడుతూ ఉన్నాం, ఎందుకంటే ఆధారాలతో బయట పెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఏంటి, ఎప్పుడు ఊహల్లో బతుకుతూ ఉంటాడు. ఆయన అదే ఊహాలోకంలో 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను, నేను ఇన్ని పోర్టులు కట్టేశాను, నేను స్వర్గాన్ని నిర్మించేశాను, నేను 3 రాజధానులు కట్టేశానని ఊహల్లో తేలుతూ ఉంటాడు. ఊహల్లోనే బతుకు. రియాలిటీగా నువ్వు చేసింది ఏమీ లేదు, పీకింది ఏమీ లేదు. అది రాష్ట్ర ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. అన్న సిపిఎస్ వారం రోజులు అన్నాడు, ఆయన వారంలో రద్దు చేసేసాడు. కానీ మనకే తెలియలా, ఎందుకంటే ఆయన ఊహల్లో చేసేసాడు. ఆయన ఊహల్లో చెప్పేస్తూ ఉంటాడు, ఆయన ఊహల్లో మాట్లాడుకుంటూ ఉంటాడు, ఆత్మలతో మాట్లాడతాడు. ఆయన అలాంటి మాట్లాడుకున్నాయని ఇలాంటి ప్రచారాలే చేపిస్తాడు నిస్సిగ్గుగా. చిత్తశుద్ధి ఉంటే ఓపెన్ డిబేట్కి రా, అసెంబ్లీకి రా, మాట్లాడదాం. నువ్వో మేము తేల్చుకున్నాం రా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, నీ భాగోతం అంతా బయట పెడతాం, నీ క్రెడిబిలిటీ అంతా బయట పెడతాం. నువ్వు 17 మెడికల్ కాలేజీలను ఒక మెడికల్ కాలేజీకి అట్లా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజ్ అన్న ఉద్దేశంతో ఇస్తే నువ్వు చేతగాక నువ్వు చేయలా. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది. ఈరోజు అన్నింటినీ ఒక టార్గెట్ పెట్టుకొని ఒక ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో ఎన్ని, సెకండ్ ఫేజ్లో ఎన్ని అని చెప్పి పెట్టుకొని చేస్తూ ఉన్నాం. కంప్లీట్ చేస్తాం, ఖచ్చితంగా అక్కడ సీట్లన్నీ ఫిల్ చేస్తాం. ఎంతోమంది డాక్టర్లను తయారు చేసి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి అందిస్తాం. ఖచ్చితంగా మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, నీలాగా చేతగాక కాదు. నువ్వు చేతగాక ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటున్నావు, మేము చేసి చూపిస్తాం. గుర్తుపెట్టుకో, ఇప్పుడైనా వైసీపీ వాళ్ళు కడుపుకు అన్నం తింటుంటే ఫేక్ ప్రచారాలు చేయొద్దు, నిజాయితీగా మాట్లాడండి. ఎందుకు ఫేక్ బతుకులు,
ఎప్పుడు ఫేక్ 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 మాట్లాడి మీ పార్టీ ఫేక్, ఇప్పుడు మీరు ఫేక్లు మాట్లాడితే ఎందుకు క్రెడిబిలిటీ? సంబంధించి కూడా మరి నియంత్రిస్తామని కొత్త చట్టం ఇది తీసుకొస్తామని తప్పకుండా. ఎందుకంటే ముందు ఆడవాళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు, కొంచెం కంట్రోల్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే విష ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఎంత పెద్ద తప్పో తెలుసు, మిస్లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మదనపల్లి మెడికల్ కాలేజ్ అంటున్నాడండి, చూపిమనండి, ఓపెన్ ఛాలెంజ్. అదేవిధంగా పాలకొల్లు మెడికల్ కాలేజ్ చూపిమనండి, పెనుగొండ మెడికల్ కాలేజ్ చూపిమనండి, అమలాపురం మెడికల్ కాలేజ్ చూపిమనండి. గోడ చుట్టూ అటొక గోడ చుట్టూ ఒక ప్రహారీ అంటారు కదా, అది కట్టుంటారు. అక్కడ కనీసం పునాదులు కూడా పడి ఉండవు, సరిగ్గా కట్టేసా ఉంటాం. ఒక మెడికల్ కాలేజ్ అంటే ఎంత కావాలి, దాని అఫిలియేటెడ్ మెడికల్ హాస్పిటల్ ఉండాలి, దాంట్లో ఎక్విప్మెంట్ ఎంత ఉండాలి, హాస్టల్స్ ఉండాలి, దాంట్లో ఫ్యాకల్టీ ఉండాలి, దానికి కావాల్సిన అటు ఎక్విప్మెంట్, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవన్నీ ఎక్కడ బిల్డ్ చేశారు? అవేవి బిల్డ్ చేయాలా, కానీ కట్టేసాం, చేసేసాం అంటారు. ఇలాంటి వాళ్ళని ఏం తీసుకొని కొట్టాలి మీరు చెప్పండి? ఇలాంటి వాళ్ళని ఏం తీసుకొని కొట్టినా తప్పు లేదు. ఎందుకంటే ఇలాంటి విష ప్రచారాలు చేసే వాళ్ళని చట్టం ప్రకారం శిక్షించాలి. ఎందుకంటే నోటికి ఏదొస్తుంది, దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు అయ్యో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక మెడికల్, వీళ్ళ అబద్ధాలు అట్టే ఉంటాయి. పింక్ డైమండ్ అన్నారు, మీకు కొన్ని ఉదాహరణలు చెప్తే. పింక్ డైమండ్ అన్నారు, చంద్రబాబు నాయుడు ఎత్తుకునేసి నిరూపించండి రా అంటే 5 ఏళ్లలో నిరూపించలా. 32 మంది ఎంతమంది కమ్మ డిఎస్పీలు అన్నారు, ఒక్కటి నిరూపించలా. మళ్ళీ ఆ తర్వాత బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపించారంటారు. తర్వాత తీరా తెలిసిందేదో తెలుసు, కోడికత్తి డ్రామా. ఈరోజు ఈ మెడికల్ కాలేజెస్ అన్ని డ్రామాలు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనించాలి. ఈరోజు పీపీపీ మోడల్ అంటే మీకు తెలీదు, మీరు చదువుకోవాలా. వైసీపీ వాళ్ళు ఏంటంటే చదువుకోవాలా, జగన్మోహన్ రెడ్డి లాగా ఊహల్లో తేలుతా ఉంటారు. పీపీపీ అంటే ఫస్ట్ తెలుసుకోండి, సెక్షన్ 8 కంపెనీస్ ఏంటో తెలుసుకోండి, ఆ తర్వాత తెలుసుకొని మాట్లాడండి. మీరు చేతగానితనం వల్ల ఆ రోజు మీరు ₹1 పెట్టాల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 1400 కోట్లు ఆ రోజు కేంద్రం నాబార్డు ఇచ్చిందే తప్ప మీరు ₹1 పెట్టారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ₹1 అన్న పెట్టి ఉండాలి కదా. ఇంకొకటి అండి, వీళ్ళు ఇంత పొడుచుకుంటున్నారు కదా, అసలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా అనేది ఒకటి తీసుకొని వచ్చాడు. జీవో 133 నేను జీవోస్ ఏ రోజు వచ్చాయో కూడా చెప్తా. ఆ జీవోలో క్లారిటీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా పెట్టుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే ఈ ప్రపంచం మీద తొలి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరిని మేనేజ్మెంట్ చేయడానికి పెట్టారు? ప్రభుత్వం ఒక్కొక్క ఆయనకు దోచుకోవడం కోసం ఒక్కొక్కటి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు పెట్టి అమ్ముకున్నాడు. ఇక్కడ జీవో 133 అక్టోబర్ 11, 2021 ఇచ్చాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీ కింద సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు. జీవో 107 జూలై 19, 2023 సెల్ఫ్ ఫైనాన్సింగ్ 35%, ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 15% సీట్లు. జీవో 108 జూలై 19, 2023 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు 12 లక్షల నుంచి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్కి 20 లక్షల ఫీజు. ఈ విధంగా పెట్టి చేశాడు. ఇప్పుడు ఈ మెడికల్ వ్యవహారం అనేది బయటకు రావడంతోనే జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ కోటాలను కూడా ఇలా పెట్టారు అని చెప్పని మీరు చెప్తున్నారు కదా. సో ఈ వ్యవహారం బయటకు రాకపోయినట్లయితే ఇది కూడా ప్రజలకు తెలియకుండా ఉండేదేగా ఖచ్చితంగా. అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మనోడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జీవోలన్నీ చీకటి జీవోలు ఇచ్చుకున్నాడు. ఆ జీవోలన్నీ ఈరోజు ఒక్కొక్కటిగా బయట తెచ్చి నిలబెడుతున్నాం. దాంట్లో భాగంగానే ఆయన హెలీప్యాడ్కి ఎంత వాడాడు, ఆయన ఇంటి చుట్టూ ఫెన్సింగ్కి ఎంత వాడాడు, ఆయన ఇంట్లో ఎక్పఫుల్కి ఎంత అయింది, ఆయన దేనికి ఎంతెంత చేశాడు, ఆ రోజు సీఎం ఆఫీస్ అని చెప్పి తన ఇంట్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టించుకున్నాడు, అన్ని బయట పెడుతూ ఉన్నాం కదా. ఒక్కొక్క సందర్భానుసారం అనేది కదండి, ఒకటి ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వంలో అన్ని ఒకే రోజు పెట్టేయాలి, అన్ని ఒకే రోజు చేసేయాలి అనేది కుదరదు కదా. ఇప్పుడు మనిషికి ఉండేది 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు. ఆ విధంగా 5 ఏళ్ళు వేసుకోండి, ఎన్ని రోజులు ఎన్ని ఇలాంటి జీవోలు ఇచ్చుంటాడు. అన్ని జీవోలు మనం ఒకేసారి బయట పెట్టగలుగుతాం? మీరు చెప్పండి. సందర్భానుసారం తప్పకుండా ఆయన చేసిన తప్పులన్నింటినీ ప్రజల ముందు ఎండగడుతూ ఉన్నాం. ప్రతి తప్పుకి శిక్ష అనుభవిస్తాడు ఖచ్చితంగా. ప్రజాధనాన్ని ఇండైరెక్ట్ గా వైసీపీకి వార్నింగ్ కూడా ఇస్తున్నట్లు అనుకోవచ్చా? అంటే నువ్వు చేసిన తప్పు, నువ్వు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ఇలా విమర్శిస్తున్నావు, నువ్వు చేసింది ఏంటి అని. కూటమి ప్రభుత్వం తప్పు చేయదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిత్తశుద్ధితో పనిచేస్తాం. కూటమి లక్ష్యం ఏంటి? సమాజంలో అందరికీ మంచి చేయాలనే లక్ష్యంతో. ఇదేంది 3 పార్టీలు ఆ రోజు ఎందుకు కలిసాయి? రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసాయి, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసాయి, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కలిసాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మోడీ గారు కావచ్చు, ఎన్నో సభల్లో కలిసినప్పుడు ఒకటే చెప్పారు, మా లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఒక రాక్షసుడు అనే వ్యక్తి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఈరోజు రాజకీయాలు అనేది ప్రజలకు ఉపయోగించడం కోసం ఉంటాం. అలాంటిది ప్రజలకు ఉపయోగపడకుండా తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల్ని నాశనం చేశాడు. కనుక ఈ రోజు మేమందరం ఏకమై ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపెట్టడం మా బాధ్యత, అందుకే బయట పెడుతూ ఉన్నాం. వాళ్ళు విష ప్రచారాలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ బ్రతకంతా ఫేక్ కాబట్టి ఫేక్ చెప్తున్నారు. ఆ ఫేక్ చెప్పినప్పుడు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది కాబట్టి ఈ రోజు నిజాలని బయట పెడుతూ, అదేవిధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని బయట పెడుతూ ఈ సమాజంలో ఒక మార్పును తీసుకొని వస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకొని వస్తాం ఈ రోజు ప్రజలకు జవాబుదారీతనంగా. ఓకే, థ్యాంక్ యూ.